ఘన ఘన సుందరా కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమౌంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. పద్ధతి కాదు, వదలండి. విద్వాంసులని గౌరవిస్తే ఇలాంటి తప్పుడు కోరికలు కోరతారా? సంగీతం అంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. దయచేసి ఒప్పుకో, మనిద్దరం ప్రేమతో ఒక్కటవుదాం. దయచేసి ఒప్పుకో నా మాట. ముందు ఇదెవర్రా? దండలు వేసుకుని దర్జాగా వెంట పెట్టుకొచ్చావు? గురువు గారికి ధర్మపత్ని. ఏం ధర్మరా ఇది? ఏం కర్మరా నాకు? దాంతో కలిసి నువ్వు లోపలికి రావటానికి వీల్లేదు. అమ్మ నేను చెప్పేది. తలుపేసేయ్, 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 తలుపేసేయ్. గుళ్ళో గంట కొట్టి ప్రసాదాలతో కడుపు నింపుకునేదానివి నీ జన్మలో ఇలాంటి ఇంటికి కోడలవుతానని ఊహించావా? నేనేనాడు ఆస్తులు, ఐశ్వర్యాలు, అందలాలు ఇవేవీ ఆశించలేదు. అసలు జరిగిందేమిటో ఎందుకో కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంతా దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. ముందు ముందు అర్థమవుతుందిలే. ఊహించినవేవి నీవి కావు. పథకం రచించి మోసంతో నా కొడుకు చేత పసుపుతాడు కట్టించుకోవచ్చు. మోసమా? నాకు మోసమే. ఆ తాళి నీకు భార్య హోదా ఇవ్వదు. రేపటి నుండి పని మనుషులెవ్వరూ ఈ ఇంటికి రారు. ఎందుకో అర్థమైందా? నేనొచ్చానని వాళ్లతో అవసరం లేదని చెప్తున్నారా? తెలివైందానివే, అందుకే ఇంత కథ నడిపించావు. మీరు వెళ్ళండి. ఈ ఇంటికి కొత్త పని మనిషి వచ్చింది. ఇంకా మీరెవ్వరు అవసరం లేదు. ఈ క్షణం నుండి నువ్వు వీడి పట్టమహేషివి కావు, ఈ ఇంటి పని మనిషివి. కట్టుకున్న వారికి, వారిని కన్నవారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగినందుకు సంతోషిస్తాను. లలితాంబ, కోడలు మంచి గుణవంతురాల్లా ఉంది. మీరాపుతారా? చూడు, పని చేసినంతసేపే నువ్వు ఇంట్లో ఉండాలి. తరువాత నీ స్థానం ఎక్కడ అన్నది చూపిస్తాన్రా. నాతో రా. ఇక నుంచి నువ్వు ఉండబోయే గది ఇదే. సంతోషం. ఈ భాగ్యాన్నైనా ప్రసాదించారు. ఏ పూజారి దేవుడితో పాటు దేవాలయంలో ఉండడు. అతి తెలివి ప్రదర్శించకో. మీరేమైనా అనండి అనుకోండి అత్తయ్యగారు. వద్దు, అలా పిలిచే అర్హత నీకు లేదు. సరేనండి, మీరు అనుమతించినప్పుడే అలా పిలుచుకుంటాను. అది ఈ జన్మలో జరగదు. ఏమిటి కృష్ణయ్య ఇదంతా? ఈ బంధం వేసి బంధించేశావా?
నేనేమైనా ఆశించానా? ఆశపడ్డానా? ఏమిటి నాకీ శిక్ష? కృష్ణ, అమ్మా అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చింది. నువ్వు వాళ్ళని చూస్తే చాలని పిలిచాను. అలా నిలబడి చూస్తావే? తీసుకెళ్ళి కాఫీ ఇవ్వు. చిచ్చే కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావే? ఒక మంచి మనసుతో జతకట్టి ఆ మనిషితో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచి 100 ఏళ్లు బతకాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాటకం ఆడుతున్నవని నాకు ముందే తెలిసే. పెళ్లి చేసుకుని నీ ఆట కట్టించాలనుకున్నాను, నీకు సమాధి కట్టించాలనుకున్నానే. అయినా ఏ ధైర్యంతో ఈ వైరం ధనుష్తో వైరం పెట్టుకుంటున్నావు? ఎవడున్నాడు నీ వెనకాల? ఎవరాపుతారే నీ చావుని? మనం కూడా అక్కడికే వెళ్ళిపోదాం. పదండి, ఇక వెళ్దాం. ఈరోజు ఈ మొత్తం జరగటానికి కారణం నువ్వే. ఇప్పుడు లాయర్ గారు చెప్పింది అర్థమైంది కదా. ఫస్ట్ ఊర్లో తప్పుడు పని జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది నువ్వు. ఎక్కడ చెప్తున్నారు? నువ్వు బయట ఏం చెప్తున్నావు, ఇక్కడ ఏం చెప్తున్నావు? అన్ని వింటున్నాము. ఆమెను పంపించు. ఆమెను ఎక్కడ ఉండాలన్నది కాదండి, ఈమెను ఏం చేస్తారో చెప్పండి. ఈమెను ఏం చేస్తారో మీరే సెటిల్ చేయగలరు. సెటిల్ చేయండి. ఇది దాస్తున్న నీతోనే పెట్టుకో. నాతో ఇంతవరకు జీవితం ఉందా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఎక్కువ మాట్లాడకు అని చెప్పి నీ వలన సర్పంచ్ పదవి పోతుంది. ఈ 3 ఆపాలంటే నువ్వు నోరు మూసుకొని ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం. ఆ 3 త్యాగం చేస్తే నువ్వు దీంతో బతికించిన దానివని కూతురు ఇంట్లోకి రానియట్లేరు నిన్ను. అంటే నీ యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసుకో. కొడుకు పక్కన కూర్చొని సపోర్ట్ చేస్తూ కోడలు ఏదో బెదిరిస్తా ఉంది. లోటేస్తాం కళ్ళు. ఇంకోసారి ఆ ఊర్లో గనక అతను ఆమె గనక ఉన్నారంటే ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాం. సాయమ్మ ఇక్కడ చూడు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఒరే రాముడు, ఏంటి అరుపులు? అటు చూడండి. శోభనం పెళ్లి కొడుకు గదిలో పడుకోవాలి గాని ఇలా హాల్లో పడుకోవడం ఏంట్రా? మీకేం కాలేదు కదా? వాడి సంగతి నేను చూస్తాను. చూడమ్మా, అమ్మ గంగా. చెప్పమ్మా. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మ గంగా. గంగా అయితే నువ్వు నా గంగవే కదా?